Shall we turn to Luke's Gospel, chapter 14, please? లూకా సువార్త 14వ అధ్యాయం చూద్దాం. We'll read verses 28, 29 and 30 together, please. 28, 29, 30 వచనాలు. We'll read it together. మనందరం కలిసి చదువుకుందాం. 28, 29, 30 వచనాలు అంతా కలిసి చదువుకుందాం. For which of మీలో you, intending ఎవడైనా to build a గోపురము tower, sitteth కట్టింపు not down కోరినెడల first, దానిని and counteth the cost, కొనసాగించుటకు కావలసినది whether తన he యొద్ద have ఉన్నదో sufficient లేదో finish it. అని Lest కూర్చుండి haply after తగులుబడి he hath మొదటి laid the లెక్క foundation చూసుకొనుట and is not able to చూచుకొనిన finish it, ఎడల అతడు all దాని the పునాది people వేసి began ఒకవేళ mocking, దాన్ని saying, This man began కొనసాగింపలేకపోయినందున to build, చూచువారందరూ was not able ఈ to మనుషుడు finish. కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయసాగుదురు. Shall we pray? మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. Our loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank and praise Thee, worship Thee, Lord, for enabling us to examine ourselves and take part in the Lord's table worthy. మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యమైన రీతిగా ప్రభు బలలో పాలు పొందుటకు మీరు మాకు సహాయపడినందుకు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మీకు వందనములు చెల్లించి స్తుతించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Lord, we pray for your blessing upon the portion of the scripture which we have read. ఇప్పుడే మేము చదివినటువంటి లేఖన భాగముల నిమిత్తమై మీ ఆశీర్వాదం నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. Lord, thou knowest our limitations, our weaknesses. ప్రభు మాకున్నటువంటి హద్దుబాట్లు, మాకున్నటువంటి బలహీనతలు మీరు ఎరిగి ఉన్నారు. Please keep us under your precious blood, so that, Lord, nothing of us, nothing of flesh may be spoken. మీ ప్రశస్త రక్తము క్రింద మమ్మల్ని ఉంచండి. తద్వారా ఈ మధ్యాహ్న సమయంలో శరీర సంబంధమైనటువంటిది, ఇహలోక సంబంధమైనటువంటి ఇవేవి కూడా మాట్లాడకుండా ఉంటే సహాయపడండి. Lord, we pray thou to grant us your message, your word to each one of us. ప్రభు మీ వర్తమానమును, మీ వాక్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. Once again we come under the sprinkling of the precious blood, ascribing all honor and glory to you. We pray in Jesus' precious name. మరి ఒకసారి మీ ప్రశస్త రక్త ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. We'll read one verse from Ecclesiastes chapter 7, please. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం నుండి ఒక వచనం చదువుకుందాం. Ecclesiastes chapter 7 ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం and verse 8. 8వ వచనం. We'll read it together, please. మనందరం కలిసి చదువుకుందాం. Better is the end of a కార్యారంభము thing కంటే than the beginning కార్యాంతము thereof, మేలు, and the అహంకారము faith గలవాని in కంటే the spirit శాంతము is గలవాడు better than the శ్రేష్ఠుడు. proud in spirit. In Telugu it is very nice that కార్య ఆరంభము కంటే దాని అంతము మేలు. చూడండి, తెలుగులో ఇది చాలా స్పష్టంగా ఉంది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. So the beginning is probably with a lot of fanfare, we start many things. చూడండి, సాధారణంగా ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ప్రారంభంలో మహా గొప్ప ఉత్సాహంతో గొప్పలతో ప్రారంభిస్తాం. And also we see a lot of foundation stones laid by the government and which are not completed yet, even after several years. చూస్తాం కదా, ప్రభుత్వం వాళ్ళు అనేకమైనటువంటి పునాదులు వేస్తారు, రకరకాల ప్రాజెక్టులు కడతామని. కొన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడ వేసినా ఎక్కడ అలాగే ఉంటాయి. So our the Lord Jesus Christ is speaking about our Christian life. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మన క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు. In Luke's Gospel chapter 14, లూకా సువార్త 14వ అధ్యాయంలో the Lord Jesus Christ is speaking about our Christian life or our discipleship. యేసుక్రీస్తు ప్రభువారు మన క్రైస్తవ జీవితాన్ని గురించి, లేకుంటే మన శిష్యత్వాన్ని గురించి ఈ సంగతులు మాట్లాడుతున్నారు. The Lord is speaking about a person who started building a tower, he is not able to complete it. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక వ్యక్తిని గురించి, ఆయన ఒక గోపురం కట్టాలని పూనుకున్నాడు, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాడు. ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు. And people who saw it, they said this man started building it, but he is not able to complete it. ప్రజలు దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఈయన దీన్ని కట్టడం ఆరంభించాడు కానీ దీన్ని పూర్తి చేయలేకపోతున్నాడు అని అందరూ ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. Verse 30, 30వ వచనంలో Luke's Gospel chapter 14 verse 30, saying this man began to build and was not able to finish it. లూకా సువార్త 14:30 చూచి వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయసాగుదురు. He has started building it, but he is not able to finish it. తను కట్టడం ప్రారంభించాడు కానీ దాన్ని ముగించలేకపోయాడు. And many times this is true in our Christian life also. చాలా సార్లు మన క్రైస్తవ జీవితాల్లో ఇదే వాస్తవంగా జరిగే సంగతి. Many times we do not have the full understanding about our Christian life. చాలా సార్లు మన క్రైస్తవ జీవితాన్ని గురించినటువంటి పూర్తి గ్రహింపు మనం కలిగి ఉండకుండా ఉంటున్నాం. And sometimes we make mistake in our beginning itself. కొన్నిసార్లు ప్రారంభంలోనే రకరకాల తప్పులు చేస్తూ ఉంటాం. Many times we think that Christian life is only
just prosperity and no sickness, no sorrow, everything. I lay hand, it will become gold. చాలాసార్లు ఏమనుకుంటామంటే క్రైస్తవ జీవితం అంటే ఇంకా ఏ బాధ ఉండదు, ఏ విధమైనటువంటి అనానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు, రోగం రాదు, ఇక ఏ విధమైనటువంటి పదవి ఫెయిల్యూర్ తప్పిదం అనేటువంటి ఉండదు, ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది కనుక అభివృద్ధి అనుకుంటారు. So everything is very prosperous. అంతా చూస్తే అభివృద్ధిగా అయిపోతుంది అనుకుంటారు. Oh, those people, they do not have the proper understanding about what the Lord was speaking. ఇట్లాంటి వాళ్ళు అసలు ప్రభు ఏం చెప్తున్నారో దాని గురించినటువంటి సరైన అర్థం అవగాహన లేకుండా ఉంటున్నారు. And we see in the scriptures how people came to him for healing. లేఖనాల్లో మనం చూస్తాం ప్రజలు ఏ రీతిగా ప్రభు దగ్గరికి స్వస్థత గురించి వచ్చారు. And we see one particular incident in John's Gospel chapter 9. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన సందర్భంలో Here we see that a man who was born blind was healed by the Lord. పుట్టినప్పటి నుండి గుడ్డివాడిగా ఉన్నటువంటి మనుషుడు ఇక్కడ ప్రభు చేత స్వస్థపరచబడ్డాడు. And what has happened to him? ఏమైంది ఆయనకి? No doubt he has received the healing. సందేహం లేదు, ఆయన స్వస్థత కలిగింది. But when he began to testify about the Lord, అయితే ప్రభువుని గురించి తన సాక్ష్యం ఆరంభించినప్పుడు he was cast out of the synagogue. వాళ్ళు సమాజ మందిరంలోంచి అతను బయటికి త్రోలివేశారు. Please see, చూడండి John's Gospel chapter 9, యోహాను సువార్త 9వ అధ్యాయం verse 34. 34వ వచనం. They answered and said unto him, Thou wast altogether born in sins, and dost thou teach us? And they cast him out. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. Every time what we think is, we are healed and Thanksgiving meeting is there and everybody says praise the Lord and worship the Lord, or we think only that. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకేదో స్వస్థత కలుగుతుంది, ఒక కృతజ్ఞత కూడికి పెట్టేస్తాం, మనందరం ప్రైజ్ ద లార్డ్ అంటాం, అందరూ కూడా ఈ ప్రభు చాలా గొప్ప కార్యాలు చేశారని దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం. But the other part of it, Christian life is, మన క్రైస్తవ జీవితంలో ఉన్న వేరే సంగతి ఏమిటంటే we have to pass through difficulties, persecutions, troubles. మనం కొన్ని కష్టాల గుండా, శ్రమల గుండా, అనానుకూల పరిస్థితుల గుండా కూడా వెళ్ళవలసి వస్తుంది. And that is Christian life. అది క్రైస్తవ జీవితం అంటే. And here we see that this man who was born blind, healed by the Lord, as he started testifying about the Lord, he was cast out. ఇక్కడ పుట్టినప్పటి నుంచి గుడ్డివాడిగా ఉన్నటువంటి మనుషుడు దేవుని చేత స్వస్థపరచబడ్డాడు, ఆయన దీనిలో ఆనందిస్తున్నాడు. అయితే అదే సమయంలో అతన్ని వెలివేయటం చూస్తున్నాం ఇక్కడ. And this is what happens to a Christian. క్రైస్తవునికి ఇది జరుగుతుంది ఇట్లాంటి పరిస్థితి. And when such things happen, many believers, they get discouraged, disappointed, and they said, I don't want this religion. ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళ ఎంతో నిరుత్సాహపడిపోతారు, కృంగిపోతారు, నాకు అసలు మతం వద్దే వద్దంటారు. And they think that this Christian life is full of sorrows and difficulties and afflictions. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ క్రైస్తవ జీవితం అంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇట్లాంటి శ్రమలన్నీ ఉచ్చిపడుతున్నాయి అనుకుంటారు. But the better part of it is, అయితే దీనిలో శ్రేష్టమైన సంగతి ఏంటంటే in the same John's Gospel chapter 9, అదే యోహాను సువార్త 9వ అధ్యాయంలోనే verse 35, 35వ వచనంలో, Jesus heard that they had cast him out, and when he had found him, he said unto him. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. And Jesus found him. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కనుగొన్నారు. He heard that he was cast out. ఆయన వెలివేశారనే సంగతి ప్రభువారు విన్నారు. Oh, this is what we have to appropriate in our life. మన జీవితాల్లో ఇదే అన్వయించుకోవాలి మనం. When we are cast out, when we are in troubles and when we are trials, when we are in difficulties, it's the Lord Jesus Christ who comes near to us. మనల్ని వెలివేసినప్పుడు, మన కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, మన బాధపరచబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని కనుగొని మన దగ్గరికి వస్తారు. How beautiful it is. And Jesus found him. ఎంత చక్కగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కనుగొన్నారు. He found him. ఆయన కనుగొన్నారు. He was cast out by the people. ప్రజలేమో ఆయన వెలివేశారు. But Jesus found him. అయితే యేసు ప్రభువారు ఆయన కనుగొన్నారు. And revealed himself in a new way. ఒక నూతన విధానంలో తను బయలుపరుచుకున్నారు. Dost thou believe on the Son of God? Son of God? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. What a sweet voice it was. ఎంత చక్కటి మధురమైన స్వరం. It's the same sweet voice which said to him, go and wash in Siloam. అదే మధురమైనటువంటి స్వరం ప్రభువారు చెప్పారు, నువ్వు వెళ్ళి సిలోయమను కోనేటిలో నువ్వు కడుక్కోమన్నారు. Please see. చూడండి Chapter 9 verse 11. 9వ అధ్యాయం 11వ వచనంలో. And he answered and said, a man that is called Jesus made clay and anointed mine eyes and said unto me, go to the pool of Siloam and wash. And I went and washed and I received sight. వాడు యేసు అనే ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి
కడుగుకొనుమని నాతో చెప్పెను, నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితినెను. And when Jesus found him, యేసుక్రీస్తు ప్రభువారు ఇతను కనుగొన్నప్పుడు, dost thou believe in the Son of God? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? This blind man heard and said, this is a familiar voice. ఈ గుడ్డివాడు ఇది చాలా బాగా పరిచయమైనటువంటి స్వరం ఇది అనుకున్నాడు. He did not know the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉన్నవాడు కాదు. He did not see him ఆయన చూడలేదు, because he was a blind man. ఎందుకంటే గుడ్డివాడు. He only heard him say, go and wash in Siloam and be healed. ఆయన చెప్పిన స్వరం విన్నాడు. సిలోయమును కోనేటికి వెళ్ళి నిన్ను కడుక్కోమనే స్వరం విన్నాడు. And later on when he came seeing, he did not find Jesus. తర్వాత అతను చూపు వచ్చిన తర్వాత యేసు ప్రభువారు ఇంకా ఆయన కనపడలేదు. But he was testifying about the Lord Jesus. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాత్రం సాక్ష్యం ఇస్తున్నాడు. But when Jesus found him, అయితే యేసు ప్రభువారు ఇతను కనుగొన్నప్పుడు, after he was cast out, మరి అతను వెలివేయబడిన తర్వాత he heard that same sweet voice. అదే మధురమైన స్వరాన్ని విన్నాడు. Dost thou believe on the Son of God? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా? Oh, this blind man said, I have already heard this voice somewhere. ఈ అంధుడైనటువంటి మనుషుడు అనుకున్నాడు, ఇంతకు ముందే నేను ఈ స్వరం విన్నాను కదా. This is the same voice which told me to go and wash in Siloam. ఇదే ఈ స్వరమే నాతో చెప్పినటువంటి స్వరం, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోమని. Then immediately he says, వెంటనే అంటున్నాడు, who is he, Lord? ఆయన యేసు ఎవరు అని అడుగుతున్నాడు. Who is he, Lord, that I may ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? that I may believe on him. నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి. Now I'll hear you. నేను ఇప్పుడు వింటున్నాను, I will obey you. నేను నీకు విధేయత చూపిస్తాను. Because this is the voice which has led me into healing. ఎందుకంటే ఈ స్వరమే నన్ను ఈ స్వస్థతలోకి నడిపించింది. And now I'm willing to obey you. నేను ఇప్పుడు విధేయత Who చూపించడానికి is he, ఇష్టపడతాను. Lord, that I may believe on him? ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు? Oh, it is the same who is talking to you. ఇప్పుడు అదే యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Then immediately he fell down and worshipped him. వెంటనే అతడు సాగిలపడి ఆయన మ్రొక్కాడు. Oh beloved, this is what Christian life is. ప్రియులారా, ఇదే క్రైస్తవ జీవితం అంటే. That troubles will come, trials will come, people will cast you out, people will afflict you, people will say a lot of bad things about you. కష్టాలు But yet the Lord is near you. కష్టాలు, శ్రమలు, బాధలు, మనుషులు మిమ్మల్ని చెడుగా మాట్లాడుకోవటం, మీ గురించి రకరకాల అపవాదులు ఇవన్నీ వస్తాయి, కానీ ప్రభు మాత్రం మీకు సన్నిహితంగా ఉన్నాడు. Oh, he'll cause his sweet voice to be heard through the word when you read your Bible every day. ప్రతిరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఆయన మధురమైనటువంటి స్వరాన్ని వినేట్టు ప్రభు చేస్తాడు. Oh, that word of God will enlighten you, it will enrich you and brings you closer to the Lord. దేవుని యొక్క వాక్యమే నీకు వెలుగు కలిగిస్తుంది, నిన్ను ఐశ్వర్యపరుస్తుంది, అంటే ఆయనలో దగ్గరికి రావడానికి నీకు సహాయకరంగా It's ఉంటుంది. the same voice speaking to me. అదే స్వరము, అదే మాటలు నాతో మాట్లాడినటువంటి స్వరం. Oh, the Lord Jesus Christ in John's Gospel chapter 10, my sheep will hear my voice. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా గొర్రెలు నా స్వరము వినును. Oh, he will cause you to hear his voice through his word. ఈ తన యొక్క వాక్యం ద్వారా నీవు ఆయన స్వరాన్ని వినేటట్టు ప్రభు చేస్తాడు. In your trials, in your troubles, మరి ఒకవేళ నీ పరీక్షల్లో, నీ కష్టాల్లో the word of God comforts you. దేవుని వాక్యమే నిన్ను ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. It will assure you and it will gives you hope. అది నీకు నిరీక్షణ కలిగిస్తుంది, అది నీకు నిశ్చయత కలిగిస్తుంది. Have you known that voice? Have you known that voice? ఆ స్వరాన్ని నువ్వు ఎరిగి ఉన్నావా? And when you know that voice, you follow him. ఆ స్వరాన్ని నువ్వు ఎరిగినప్పుడు నీవు ఆ స్వరాన్ని వెంబడిస్తావు. No matter what may happen, ఏం జరిగినా కానీ, పరిస్థితులు ఏమైనా కానీ, whatever be the trials and temptations. నీకు వచ్చేటటువంటి శోధనలు కానీ, పరీక్షలు కానీ, ఏమైనా కానీ. Oh beloved, such life is what the Lord is speaking about. ప్రియులారా, ఇటువంటి జీవితాన్ని గురించే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. He began to build, but he is not able to finish. అతడు కట్టడం ఆరంభించాడు కానీ దాన్ని ముగించలేకపోయాడు. This should not be said about us. మన విషయంలో అట్లా చెప్పబడకూడదు. This man started his Christian life, but he is not able to continue in it. ఈ మనుషుడు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాడు కానీ దీన్ని కొనసాగించలేకపోతున్నాడు అని ప్రజలు చెప్పుకోకూడదు. There is a beginning for Christian life. క్రైస్తవ జీవితానికి ప్రారంభం ఉంది. Christian life doesn't start in your mother's womb. Remember that. క్రైస్తవ జీవితం అనేది మీ తల్లి గర్భంలోనే ఆరంభం కాదు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. Please remember that Christian life doesn't begin when you are born in a Christian family. నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టావని అక్కడ నీ క్రైస్తవ జీవితం ప్రారంభం కాదు. There should be a definite day in your life when you have started a Christian life. నీ జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి దినాన్ని, క్రైస్తవ జీవితాన్ని నువ్వు ఆరంభించిన దినం ఉండాలి. That day is the day when you have heard the gospel. నువ్వు సువార్తను విన్నటువంటి దినం అది.
when you have repented of your sins, నీ పాపముల విషయమై పశ్చాత్తాపడినటువంటి దినం, when you have received the Lord Jesus Christ as your personal Savior, యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి and దినం, your life has been transformed, changed. నీ జీవితం పూర్తిగా మార్పు పొందినటువంటి దినం అది. That is the beginning of Christian life. అదే క్రైస్తవ జీవితానికి ఆరంభం. Oh, do you have that beginning? నువ్వు ఆ ప్రారంభం కలిగి ఉన్నావా? Have you started your Christian life like that? నీ క్రైస్తవ జీవితాన్ని అట్లా ప్రారంభించావా? Many times when we ask some people, when are you born again? చాలాసార్లు కొంతమందిని మీరు ఎప్పుడు తిరిగి జన్మించారని అడిగితే, Especially the young people. ప్రత్యేకంగా యవనస్తులు, అన్నా నేను మందిరంలోనే ఉంటున్నాను అన్న. అన్న నేను మందిరంలోనే ఉంటున్నా అన్న అంటారు. అక్కడ మందిరంలో పనులు చూసుకుంటున్నా, ఆ మందిరం- చదువుకుంటున్నా కూడా. ఈ మందిరంలో పనులు చూసుకుంటున్నాను, చదువుకుంటున్నాను. These days our responsible brothers are also very kind to the young people. They said, why are you staying outside? Come, there is place here. You stay in the house of God. ఈ దినాల్లో చాలా మంది పెద్దల బాధ్యత కలిగినటువంటి సహోదరులు కూడా చాలా దయగలుగుంటారు. ఎందుకయ్యా నువ్వు బయట ఎక్కడ ఉంటావు, వచ్చి మందిరంలో ఉండు, ఇక్కడ ఉండి చదువుకుంటా ఉండంటూ ఉంటారు. And many young people, they think that that is the beginning. చాలా మంది యవనస్తులు అనుకుంటారు ఇదే ప్రారంభం క్రైస్తవ జీవితానికి అనుకుంటారు. But you have to make a proper beginning. నువ్వు సరైనటువంటి ప్రారంభాన్ని ఆరంభించాలి. That is the scriptural beginning. అది ఆత్మీయమైనటువంటి ప్రారంభం. You must be born again. నువ్వు తిరిగి జన్మించవలసిందే. You must repent of your sins. నీ పాపం విషయమై నువ్వు పశ్చాత్తాపడాలి. And your life must be changed. నీ జీవితం మార్పు పొందాలి. There are many people who say they are born again, తిరిగి జన్మించామని చెప్పే అనేకులు, but their lives are not changed. వాళ్ళ జీవితాల్లో మార్పు లేదు. Many Christians, అనేక మంది many క్రైస్తవులు, young people. అనేక మంది యవనస్తులు. What is the change? ఏమిటి మార్పు? Earlier they were fighting in the streets, ఎంతకుముందు వీధుల్లో పోట్లాడుతూ ఉండేవారు, but now they are fighting in the church. ఇప్పుడు సంఘాల్లో పోట్లాడుతున్నారు. Earlier they were making fun of worldly people, ఎంతకుముందు లోకస్తులను చూసి ఎగతాళి చేస్తూ ఉండేవారు. but now they make fun of the preachers and fun of the godly people. ఇప్పుడేం చేస్తారంటే బోధకులను ఎగతాళి చేస్తారు, లేకుంటే దైవజనులను ఎగతాళి చేస్తూ ఉంటారు. That's the only change. అదే మార్పు. But the change is of your heart, beloved, your అయితే attitude. ప్రియులారా, అసలు ఈ మార్పు అనేది నీ హృదయంలో ఉండాలి. నీ గమనం వచ్చి జీవిత విధానమే మార్పు పొందాలి. It is not enough that you say that you are born again, నువ్వు తిరిగి జన్మించావని ఊరికే మాటలతో చెప్తే సరికాదు అది. especially when you come to the baptism. ప్రత్యేకంగా నువ్వు బాప్తిసం దగ్గరికి వచ్చేసినప్పుడు, I know many young people, అనేక మంది యవనస్తులు ఎరుగుతున్నావు, they come for baptism. వాళ్ళు బాప్తిసాలు కావాలని వస్తారు. There is no change in their life. వాళ్ళ జీవితాల్లో మార్పు లేదు. They can say that they are born again, they can tell the date, they can quote the verse. వాళ్ళు తిరిగి జన్మించామంటారు, ఒక తేదీ చెప్తారు, ఒక వచనం కూడా చూపిస్తారు. The auntie spoke to me, లేకుంటే పలానా ఆంటీ నాతో మాట్లాడారంటారు. because many Sunday school teachers, aunties are, they are very good. ఎందుకంటే చాలా మంది సండే స్కూల్ టీచర్స్, ఆంటీస్ చాలా మంచి వాళ్ళు చక్కగా బోధిస్తుంటారు. So they quote all that. ఇవన్నీ చెప్తారు. But when it comes to their life, అయితే వాళ్ళ జీవితాల్లో చూస్తే some parents say, కొంతమంది తల్లిదండ్రులు అంటారు, వాడేమో మందిరంలో బాగా పని చేస్తాడు కానీ ఇంట్లో అందరితో కొట్లాడతాడు. ఇదే అంటారు వాళ్ళు, మందిరంలో పనులన్నీ చేస్తున్నాడు, ఇంట్లో అందరితో కొట్లాడతాడు. There is no change in their life. వాళ్ళ జీవితంలో మార్పు లేదు. Oh beloved, you have to make sure ప్రియులారా, ఈ విషయంలో నిశ్చయం చేసుకోవాలి. that are you really born again? మీరు నిజంగా తిరిగి జన్మించారా? Is your life changed? అసలు మీ జీవితంలో మార్పు కలిగిందా? Do you love the Lord Jesus Christ? మీరు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నారా? Do you love the word of God? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? Do you love the fellowship of God's people? దేవుని ప్రజల సహవాసాన్ని ప్రేమిస్తున్నారా? Do you love to come into the house of God? దేవుని ఇంట్లోనికి వచ్చేదాన్ని మీరు ప్రేమిస్తున్నారా? Do you love still those filthy and evil things which are in the world? లేకుంటే లోకంలో ఉన్నటువంటి పనికిమాలినటువంటి చెత్త విషయాలన్నింటినీ వాటిని ప్రేమిస్తున్నారా? What is that you look into when you open newspaper? మీరు న్యూస్ పేపర్ తీసినప్పుడు ఏ కాలమ్స్ చదువుతున్నారు? When you open your computer, these days newspaper nobody reads. ఈ దినాల్లో సాధారణంగా ఎవరో ఈ న్యూస్ పేపర్ చదవట్లేదు, కంప్యూటర్లు తీస్తున్నారు, ఇంటర్నెట్. So what is that you see in the computer? ఏంటి కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఏంటి చూస్తున్నారు? Is your life really changed? మరి నీ జీవితంలో నిజమైన మార్పు ఉందా? That is the beginning. అది ప్రారంభం. You have to make a proper beginning. మీరు నిజమైనటువంటి సరైనటువంటి ప్రారంభాన్ని To ఆరంభించాలి. make a proper finish, you have to make a proper beginning. ఇప్పుడు సరైనటువంటి ముగింపులోనికి రావాలంటే సరైనటువంటి ప్రారంభం ఉండాలి. There are many people who make the beginning they make a very good beginning. చాలా మంది ఏంటంటే చాలా మంచి ప్రారంభాన్ని ఏదో ఆరంభ సూరత్వం అన్నట్టుగా ప్రారంభిస్తారు. And I would like to show from the scripture లేఖనాలను చూపిస్తాను. at least one person who had a very, very good beginning. ఒక వ్యక్తి చాలా మంచి ప్రారంభం ప్రారంభించాడు. And that person is written in 1 Samuel chapter 9. మొదటి సమూయేలు 9వ అధ్యాయంలో ఈ వ్యక్తి గురించి రాయబడింది. Very good person. చాలా మంచి వ్యక్తి. He made a very good beginning also. అతడు చాలా మంచి ప్రారంభాన్ని ఆరంభించాడు. His name is Saul. ఆయన పేరు సౌలు. His name is Saul. సౌలు ఆయన పేరు.
very good young man. చాలా మంచి యవనస్తుడు. Please see, we'll read about him. ఆయన గురించి చూద్దాం ఒకసారి. Chapter 9 verse 2. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 2వ వచనం. And he had a son whose name was Saul, a choice young man and a goodly, and there was not among the children of Israel a goodlier person than he. From his shoulders and upward he was higher than any of the people. అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీల్లో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. He was a choice young man. అతడు చాలా మంచి చూడడానికి చక్కటి యవనస్తుడైనటువంటి వాడు. He was higher than any other person from shoulders up. అతడు చూస్తుంటే ఇతరులందరికంటే ఎత్తుగా ఉన్నాడు, సౌందర్యంగా ఉన్నాడు. But we see that this man was a very humble person. అయితే ఈ వ్యక్తి చాలా దీనుడిగా ఉన్నాడు, తగ్గించుకున్నవాడు. Though his physical qualifications are very high, శరీర సంబంధమైనటువంటి శరీర సౌష్ఠవం చూస్తే చాలా ఉన్నతంగా ఉన్నప్పటికీ, but he was a very humble person. చాలా దీనుడైన వ్యక్తిగా ఉన్నాడు. He was a very obedient person to his parents. తన తల్లిదండ్రులకు చాలా విధేయుడు. Though he was probably grown up person, ఎదిగిన పెద్దవాడైనప్పటికీ, but yet when the father said, the asses are lost, not the sheep, asses. అయినప్పటికీ తండ్రి గొర్రెలు కాదు గాడిదలు తప్పిపోయాయని చెప్పినప్పుడు he went searching for it. ఈ గాడిదలను వెదకటకు వెళ్ళాడు. He was a humble person. చూడండి ఎంత దీనుడిగా ఉన్నాడు. And Samuel says, సమూయేలు అంటున్నాడు, when thou wast very little in your own eyes. నువ్వు చాలా చిన్నవాడిగా తగ్గింపులో ఉన్నప్పుడు చాలా బాగున్నావు. Please see 1 Samuel chapter 15. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో verse 17. 17వ వచనం. And Samuel said, when thou wast little in thine own sight. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు, in your own eyes you are very small. నీ దృష్టికి నువ్వు చాలా చిన్నవాడిగా చేసుకున్నావు. For others you are higher over the shoulders, higher than anyone else. ఇతరులు చూస్తుంటే వాళ్ళు నీ భుజాలు ఇతరుల కంటే కూడా చాలా ఎత్తుగా పైకున్నావు నువ్వు. But in your own sight you are very small. నీ దృష్టిలో నువ్వు చాలా అల్పుడుగా నిన్ను నువ్వు ఎంచుకున్నావు. Oh, that was the nature of Saul. అది సౌలు యొక్క స్వభావం. In the beginning, ప్రారంభంలో he was a very humble person. అతడు చాలా దీనుడైన తగ్గించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. Please see in his own words what he says. తను చెప్పిన మాటల్లోనే ఏమంటున్నాడు చూడండి. Please see chapter 9, 1 Samuel chapter 9. మొదటి సమూయేలు 9వ అధ్యాయంలో verse 21. 21వ వచనంలో. And Saul answered and said, I am not a Benjamite, of the smallest of the tribes of Israel, and my family the least of the families of the tribe of Benjamin. Wherefore then speakest thou so to me? అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములో స్వల్పమైనది కాదా, నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా, నాతో ఈలాగు ఎందుకు పలుకుచున్నావనెను. What is that I am? ఏ మాత్రపు వాడిని నేను What is my tribe? What is my family? అసలు నా గోత్రం ఏమిటి, నా కుటుంబం ఏమిటి, ఏం గొప్ప దీనిలో అంటున్నాడు. He was so humble. అంతగా తగ్గించుకున్నాడు. When he was announced as a king, అతడు రాజుగా ప్రకటన చేయబడినప్పుడు what was he doing? ఏం చేస్తున్నాడు? He did not come up proudly. ఏదో అతిశయంతో గర్వంగా నడుచుకుంటూ రాలేదు. He was hiding himself. తాను దాచుకుంటున్నాడు. Please see chapter 10 and verse 22. 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. Therefore they inquired of the Lord further, if the man should yet come thither. And the Lord answered, behold, he hath hid himself among the stuff. కావున వారు, ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, ఇదిగో అతడు సామాన్లో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. He was hiding when he was announced as king. రాజుగా ప్రకటన చేయబడినప్పుడు అక్కడ దాక్కున్నాడు సామాన్లో. He was a very humble person. అంత దీనుడిగా ఉన్నాడు. He was not haughty person. అతడు చాలా అతిశయంతో గర్వంగా ఉండే మనిషి కాదు. And the Lord also had great plans for him. మరి ప్రభు కూడా ఇతని గురించి చాలా గొప్ప ఏర్పాట్లు కలిగి ఉన్నారు. And God took special interest in him. దేవుడు ఈయనందు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. Before Saul came to Samuel, మరి సౌలు సమూయేలు దగ్గరికి రాకముందు, there's one beautiful thing written about Saul. సౌలు గురించి ఒక చక్కటి మాట రాయబడింది. Chapter 9, 9వ అధ్యాయం verse 15. 15వ వచనం. Now the Lord had told Samuel in his ear. Please mark that. In his ear. A day before Saul came, saying. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. That means God has arranged in such a way the timing. దేవుడు
Saul meeting Samuel. ఆ దేవుడు సమయాన్ని కూడా ఎట్లా ఏర్పాటు చేశాడంటే సౌలు సమూయేలుని ఎట్లా కలుసుకోవాలనేది ముందుగా దైవ ఏర్పాటు ఇది. That means he has took special interest in him. అంటే ప్రభువు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు ఈయన గురించి. And I think this is the only place where it is written that the Lord spoke in the ear of Samuel. నేను అనుకుంటాను అసలు ఈ సమూయేలుని గురించినటువంటి ఈ సంగతి ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి స్థలంలోనే చెప్పబడింది అనుకుంటున్నాను. No, spoke in the ear. అది ఎప్పుడు వస్తాడు అనే చెవిలో చెప్పినటువంటి మాట. చెవిలో చెప్పటం. I don't think the Lord has said to any other prophet. ఇంక వేరే ఎవరికైనా ఇంకా ఇతరులకు ఎవరికైనా ఎంత సన్నిహితంగా చెవిలో చెప్పాడని అనుకోను. About Saul he told. సౌలు గురించి చెప్పాను. And also when Saul came to Samuel, మరి సౌలు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు and the Lord tells Samuel, this is the man. మరి ప్రభు సమూయేలుతో అంటున్నారు ఇతడే ఆ మనుషుడని. Please see. చూడండి Verse 17. 17వ వచనంలో. And when Samuel saw Saul, the Lord said unto him, behold the man whom I spake to thee of, the same shall reign over my people. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. Oh, the eyes of the Lord was on him. దేవుని యొక్క నేత్రాలు, దేవుని దృష్టి అతని మీద ఉన్నాయి. He had lot of hopes. ఆ ప్రభు ఇతని గురించి ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. The Lord had lot of expectation from him. అతని గురించి ప్రభు ఎంతో ఎదురు చూస్తున్నాడు అనేకమైన సంగతులు. He spoke to Samuel in his ear. మరి సమూయేలునకు వ్యక్తిగతంగా చెవిలో చెప్పాడు. That means so that nobody should hear it. అంటే ఇతరులకు ఎవరికి వినపడకుండా. And when Saul came, he said, this is the man. మరి సౌలు వచ్చినప్పుడు సమూయేలుతో అంటున్నాడు ఇతనే ఆ మనుషుడు అంటున్నాడు. Oh, what a privileged man Saul was. ఎంత ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తి. What a wonderful beginning. What a wonderful young man he was. ఎంత చక్కటి ప్రారంభం, ఎంత అద్భుతకరమైనటువంటి యవనస్తుడు ఇతను. Personally, he was not a proud man, haughty person, not a haughty person. వ్యక్తిగతంగా చూస్తే ఇతనికి ఏ విధమైనటువంటి అతిశయం కానీ గర్వం, డంబం ఇట్లాంటివి లేవు. And at the same time, the Lord's eyes were on him. అదే సమయంలో దేవుని నేత్రాలు, దేవుని దృష్టి అతని మీద ఉండింది. But what happened to him? అయితే ఏమైంది అతనికి? What was the end of him? అతని అంతం ఎలా వచ్చింది? చివరి దశ. He became a king. అతడు రాజు అయ్యాడు. But how was his end? అయితే అతని చివరి దశ ఎలా వచ్చింది? Oh, his end was so pathetic, so sorrowful. అతని అంతిమ దశ చాలా దుఃఖకరంగా ఉండింది. The Philistines killed him Philistines and hanged him in their country. ఫిలిస్తీన్లు అతను చంపేసి వేలాడగట్టారు వాళ్ళ దేశంలో. Please see. చూడండి. Chapter 31. 31వ అధ్యాయం. Verse 9. 9వ వచనంలో. And they cut off his head and stripped off his armor and sent into the land of the Philistines round about to publish it in the house of their idols and among the people. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గోళ్లలోనూ జనులలోనూ జయవర్తమానం తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. Verse 10. 10వ వచనంలో. And they put his armor in the house of Ashtaroth and they fastened his body to the wall of Bethshan. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవుగుడిలో ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. What a sad end it was. ఎంత విచారకరమైనటువంటి అంతం ఇది. Choice young man. అతడు సౌందర్యవంతుడైన యవనస్తుడు. And he was a very humble person. చాలా దీనుడిగా ఉన్నాడు. In the beginning he said, what am I? What is my father's house? What is my tribe? A small tribe. ప్రారంభంలో అన్నాడు నా గోత్రం చాలా చిన్నది కదా, నా వంశం అంతటిది, అసలు నేనే పాటి వాడిని, ఇట్లాంటి మాటలను ఉపయోగించాడు. And in his own eyes he was very small. తన దృష్టికి చాలా అల్పుడుగా తగ్గించుకుని ఉన్నాడు. But in Ecclesiastes chapter 7 verse 8, what did we read? అయితే మన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో ఏంటి మనం చదివాం? In Telugu you read, brother. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అహంకారం కలిగినవాడు. అహంకారం కలిగినటువంటి వాడు. That means who forgets God. అంటే దేవుణ్ణి మర్చిపోయినటువంటి వాడు. He forgot God. దేవుడిని మర్చిపోయాడు. Who has elevated him to such high position. ఇంత ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించినటువంటి దేవుణ్ణే మర్చిపోయాడు. Please see. చూడండి. 1 Samuel మొదటి సమూయేలు chapter 14 14వ అధ్యాయం and verse 35.
35. What a sad statement the Holy Spirit regards here. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత విచారకరమైనటువంటి మాట ఇక్కడ చెప్తుంటున్నారు చూడండి. Chapter 14 and verse 35. మొదటి సమయాలు 14వ అధ్యాయము 35వ వచనం. And Saul built an altar unto the Lord. The same was the first altar that he built unto the Lord. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠం అదే. Yeah. That is the first altar. మొట్టమొదటి బలిపీఠం అది. After so many years of being a king, అనేక సంవత్సరాలు రాజుగా ఉండి that's the first altar he built. ఈ మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టించాడు. That means he did not regard the God who has made him a king. అతను రాజుగా చేసినటువంటి దేవునికి చెల్లించవలసినటువంటి గౌరవ మర్యాదలు చెల్లించలేదు. He was a haughty, he became haughty. అతడు చాలా కొంచెం మనసులో అహంభావం కలిగినటువంటి వాడిగా అయిపోయాడు. He was not thankful to the Lord. దేవునికి వందనస్తుడిగా లేడు. Oh beloved, this is what it mars our Christian life. ప్రియులారా, మన క్రైస్తవ జీవితానికి ఇదే మచ్చ తెచ్చేది ఇదే. We are born again. మనం తిరిగి జన్మించాం. The Lord prospers us in some way. ప్రభు ఏదో ఒక రీతిగా మనల్ని అభివృద్ధిలో తెచ్చాడు. Then we forget the Lord. అప్పుడు ప్రభుని మర్చిపోతాం. We become haughty. మనం గర్వహృదయులుగా అయిపోతాం. And we are not thankful to the Lord. మనం ప్రభువునకు వందనస్తులుగా లేము. Like Nebuchadnezzar, we say, this is the city I have built, my hands have built. నెబుకద్నెజరు అనుకున్నాడు, ఈ బబులోను మహాపట్టణం నేను కట్టించింది కదా, నా చేతులు కట్టలేదు అనుకున్నాడు. If I am something, it is because of my hard work, it is because of my intelligence. నేను ఏదన్నా ఒకటి ఒక స్థానంలోకి వచ్చానంటే ఇది నేను కష్టపడి పనిచేసిన దాన్ని బట్టి, నా తెలివితేటలను బట్టి ఇలా వచ్చిందని అనుకుంటారు. We don't honor the Lord. మరి ప్రభువును ఘనపరచం. We do not give him the place which we have to give him. ప్రభువుకు చెందవలసినటువంటి స్థానాన్ని మనం ఆయనకి ఇవ్వని వాళ్ళంగా ఉంటుంది. What a sad recording is this. చూడండి ఎంత విచారకరమైనటువంటి సంగతి రాయబడింది. Saul built an altar and this is the first altar which he built. సౌలు కట్టినటువంటి మొదటి బలిపీఠంగా ఉంది ఇది. He built an altar, but that is the first one. బలిపీఠం కట్టాడు కానీ ఇది మొదటిది. Oh, how much you are honoring the Lord. మరి ఎంతగా ప్రభువుని కనపరుస్తున్నాం. You are born again, beloved, be careful. You must honor the Lord. తిరిగి జన్మించినటువంటి వాళ్ళంగా ప్రభువుని కనపరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Give him the place which he rightly deserves. ఆయనకి తగినటువంటి స్థానాన్ని మనం ఆయనకి ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. The first place in everything in your life. అన్నిట్లోనూ కూడా మీ జీవితంలో మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వాలి. Give the Lord the first place when you get up in the morning. ఉదయాన్నే లేచినప్పుడు మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వాలి. In everything, give thanks to the Lord. అన్నిట్లోనూ కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. For everything, pray before. అన్నిటి నిమిత్తమే ముందు ప్రార్థన చేయాలి. Honor the Lord. ప్రభువుని కనపరచాలి. Don't be haughty. కనుక ఏ గర్వహృదయులుగా ఉండకూడదు. And because later on, the end which Saul faced, you may have to face. తరువాత చివరి దశలో సౌలుకి ఎట్లా అయిందో అట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. Because he failed to honor the Lord. ఎందుకంటే ప్రభువుని కనపరిచే విషయంలో తప్పిపోయాడు. There are other things also which where Saul has failed. ఇతర సంగతులు కూడా ఉన్నాయి. సౌలు ఏ విషయాల్లో తప్పిపోయాడు. How he was worried about his position. మరి తనకున్నటువంటి స్థానాన్ని గురించినటువంటి కలత విషయంలో ఆ విషయ సంగతులు When he ఉన్నాయి. saw that people are scattered, ప్రజలు చెదిరిపోవడం చూసి, when they were going away from him, ఆయన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం చూసి, then he intruded into the office of the priest. యాజకుడు చేయవలసినటువంటి పని తన జరిగించడం ప్రారంభించాడు. Please see. చూడండి అది 1 Samuel chapter 13, మొదటి సమూయేలు 13వ అధ్యాయం verse 12. 12వ వచనం. Therefore said I, the Philistines will come down now upon me to Gilgal, and I have not made supplication unto the Lord. I forced myself therefore and offered a burnt offering. ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితినెను. I forced myself. నేను సాహసించి అంటే నేనే బలవంతంగా దాన్ని That చేసేసాను. means inside there was a resistance. అంటే The Lord was speaking to him. You should not do it. You should not do it. You have to wait. తన మనసులో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇది నేను చేయవలసిన పని కాదు, నువ్వు ఆగు నువ్వు చేయొద్దని లోపల మనసాక్షి మాట్లాడుతుంది. But he forced himself. అయితే తను సాహసించి చేశాడు. He forced himself and did it. తాను బలవంతంగా సాహసించి తను చేయకూడని పని చేశాడు. Beloved, the Lord will be speaking to you. ప్రియులారా, ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటాడు. Don't grieve the Holy Spirit of God who is in you. మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. Don't force yourself to do things మీరు which the word of God forbids. మరి దేవుని యొక్క వాక్యాన్ని దానికి వ్యతిరేకంగా మీ అంతటా మీరు సాహసించి చేయకూడనటువంటి పనులు ముందుకు వెళ్ళకూడదు. That is how
Saul became a haughty person. ఆ రీతిగా సౌలు తను చాలా అహంభావం కలిగిన వ్యక్తి అయిపోయాడు. And though Samuel warned him what is going to be the consequence, మరి దీని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందో అనేది సమూయేలు ఇతను హెచ్చరించినప్పటికీ but he doesn't mind it. అయినప్పటికీ దాని విషయం పట్టించుకోలేదు. Here in this portion, if you read it, ఇక్కడ ఈ భాగాన్ని మీరు చదివితే Saul went on his duty as if nothing has happened. మరి సౌలు అసలు ఏం జరగలేదన్నట్టుగా ఈ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. Are you like that? మీరు అట్లా ఉన్నారా? Don't you take time when you have made a mistake or when you have fallen, when you have done something against the word of God? Don't you stop and kneel down and examine yourself? మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు, చేయకూడనటువంటి పని చేసినప్పుడు, మనసాక్షి అంతరాత్మ గద్దిస్తుంటున్నప్పుడు మీరు మోకరించి అక్కడ ఆగి మిమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నారా? Take time, beloved. ప్రియులారా, మీ సమయం తీసుకోవాలి. Don't behave as if nothing has happened. ఏం జరగలేదు కదా అన్నట్టుగా మాత్రం వెళ్ళిపోద్దు. Don't deceive yourself. మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. Saul went away on his duty. మరి సౌలు తన పనిలో వెళ్ళిపోయాడు ముందుకి. And another incident మరి ఒక సందర్భంలో we see in chapter 15. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో verse 24. 24వ వచనం. And Saul said unto Samuel, I have sinned, for I have transgressed the commandment of the Lord and thy words, because I fear the people and obey their voice. సౌలు జనులకు జడిసి వారి మాట విన్నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటినే. I'm not going to the details of the things because of time. ఇక్కడ జరిగినటువంటి సంగతుల వివరాలన్నీ నేను చదవట్లేదు, ఎక్కువ సమయం పడుతుందని. Only I'm concentrating on how Saul conducted himself. మరి సౌలు ఏ రీతిగా తను అక్కడ ప్రవర్తించాడు అనే సంగతి కొన్ని మాటల్లో చెప్తున్నాను అంతే. He obeyed their voice. వాళ్ళు చెప్పిన మాట విన్నాడు, దానికి విధేయత చూపించాడు. He was obedient to the voice of the people. ప్రజల యొక్క మాట విన్నాడు, వాళ్ళకి విధేయత చూపించాడు. He wanted honor from men. మనుషుల దగ్గర ఘనత పొందాడు, కోరాడు. He wanted to please men. మనుషులను సంతోష పెట్టాలనుకున్నాడు. He obeyed their voice. గనుక వాళ్ళు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించాడు. And that is how Saul end became a tragedy. ఆ రీతిగా సౌలు యొక్క అంతము అది ఒక విషాదాంతంగా మారిపోయింది. And even then after he says that I have sinned, నేను పాపం చేశాను అని చెప్తున్నాడు. but he says still honor me before people. అయినప్పటికీ ప్రజల ముందు ఘనపరచుకోవడానికి ఇట్లా చేశాను. Please see, చూడండి verse 25. 25వ వచనంలో, Now therefore I pray thee, pardon my sin and turn again with me, that I may worship the Lord. కాబట్టి నీవు నా పాపం పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. He wanted, before the people, he wanted to show that he is not a rejected king. మరి తను విడిచిపెట్టబడినటువంటి రాజు అని ప్రజలకు తెలియకూడదు కనుక ప్రజల ముందు గణపరచబడాలని కోరుతున్నాడు. ఇంకా So he wanted Saul to come with him and worship him. కనుక తను సమూయేలును వచ్చి తనతో ఆరాధన చేయడానికి కోరుతుంటున్నాడు. Beloved, ask the Lord so that you may not face the consequences of your failure. ప్రియులారా, మీరు చేసినటువంటి పతనాలు వాటి యొక్క పర్యవసానం మీరు ఎదుర్కొనేటట్టు అట్లా పరిస్థితి కాకముందే ప్రభుని మీరు అడగండి, ప్రభు దగ్గర క్షమాపణ పొందండి. Ask the Lord so that you may not face those consequences. Fall before him and ask the mercy of the Lord. మీరు చేసినటువంటి తప్పుకి వచ్చే పర్యవసానం మీ మీద పడక ముందే ప్రభు యొక్క కనికరం కోరి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. And then the Lord will have mercy on us. అప్పుడు ప్రభు మన ఎడల కనికరం చూపిస్తాడు. And he will restore. ఆయన మనల్ని తిరిగి సమకూరుస్తాడు. Remember, our Lord is a merciful God. మన ప్రభు కనికరం కలిగినటువంటి ప్రభు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. You know how long the Lord waited for Saul? మరి సౌలు గురించి ఆయన ఎంతగా ఆయన వేచి ఉన్నాడో. 40 years. 40 సంవత్సరాలు He waited for Saul. సౌలు గురించి ఆయన వేచి ఉన్నటువంటిది. There was a bitterness in his heart against David. దావీదు మీద తన యొక్క హృదయంలో తనకు కొంచెం అసూయ కక్ష కలిగి ఉన్నప్పుడు he did not cast it off. దాన్ని వెంటనే దాన్ని ఆయన తొలగించలేదు. Please see, చూడండి from chapter 18, 1 Samuel chapter 18, మొదటి సమూయేలు 18వ అధ్యాయం and verse 9. 9వ వచనంలో, And Saul eyed David from that day forward. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. విషపు చూపు. From that day onwards. అప్పటి నుంచి ఆ రోజు నుంచి Relentlessly. ఇంకా అక్కడ నుండి ఎడతెరిపి లేకుండా.
That is how Saul caused his own destruction. ఆ రీతిగా సౌలు తన సొంత నాశనాన్ని తానే తెచ్చుకున్నాడు. Beginning, it was a very good beginning. ప్రారంభం చాలా మంచి ప్రారంభమే. Very humble person. చాలా దీనుడిగా ఉన్నాడు. In his own eyes, he was very small. తన దృష్టిలో చాలా అల్పుడుగా ఎంచుకున్నాడు. But after becoming king, అయితే రాజు అయిన తర్వాత he became a haughty person. తాను చాలా గర్వహృదయుడు అయిపోయాడు. He did not give the Lord his place. ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వలేదు. He wanted honor of people. ప్రజల ఘనత కోరాడు. He wanted to obey people. ప్రజలకు విధేయత Please చూపించాలనుకున్నాడు. people. ప్రజలను సంతోషపెట్టాలనుకున్నాడు. And before people, he wanted to show himself as a person who is with the man of God. ప్రజల ముందు తను దైవజనుతో ఉన్నాడని చూపించుకోగోరాడు. A bitterness which he nourished in his heart against David. తన హృదయంలో మాత్రం దావీదు మీద అసూయ ఈ యొక్క విషపు చూపు కలిగి ఉన్నాడు. And he never wanted to come out of that. దాని నుంచే బయటపడాలని కోరలేదు. He did not know that that is the cause for all his destruction. తన నాశనానికి అంతటికి ఇది కారణమవుతుందనే సంగతి తెలుసుకోలేదు. Oh, what a tragedy it is. చూడండి ఎంత విషాదకరమైన సంగతి. When a haughty spirit the Lord hates. కనుక ఈ గర్వహృదయం అనేటటువంటి దాన్ని ప్రభువు ద్వేషిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. And Apostle Peter says, humble yourself under the mighty hand of God and he will. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, ప్రభు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకుని దీన మనస్కులై ఉండుడి. What is that we are? ఏ పాటి వాళ్ళం మనం? That we should take pride in ourselves. మన విషయాల్లో మనం ఏదో అతిశయించడానికి గర్వించడానికి ఏమిటి మన సంగతి ఏమిటి? When there is a blessing, when we humble ourselves before the Lord. ప్రభు ముందు మనం తగ్గించుకున్నప్పుడే ఆశీర్వాదం కలుగుతుంది. So why not we humble ourselves? కనుక ఎందుకు మనం తగ్గించుకోకూడదు? Before the Lord. ప్రభు ముందు, Before his people. తన ప్రజల ముందు. So that we may receive the blessing of the Lord. తద్వారా మీరు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందాలని. May the Lord bless his word to our hearts. ప్రభు తన యొక్క వాక్యాన్ని మనకు ఆశీర్వదించును గాక.